नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ఈరోజు శ్రీల వంశీదాస బాబాజీ వారి తిరోభావ దినోత్సవం. దానిని పురస్కరించుకుని శ్రీల భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులలో ప్రముఖులైనటువంటి పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు రచించినటువంటి శ్రీ వంశీదాస బాబాజీ అనేటువంటి గ్రంథాన్ని తెలుగులో మనం అనువాదం చెప్పుకుందాం. భక్తి వికాస స్వామి వారు తెలియజేస్తున్నారు. నేను మొట్టమొదట శ్రీ జతిశేఖర దాస్ వారిని 1986లో ఒరిస్సాలోని కటక్లో ఆయన గృహంలో కలుసుకున్నాను. ఏ సందర్భంగా? శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి జీవితం గురించి పరిశోధన చేసే క్రమంలో భక్తి వికాస స్వామి వారు ఒరిస్సాలోని కటక్లో జతిశేఖర దాస్ అనే ఆయన్ని 1986లో కలుసుకున్నారు. మరి ఆ జతిశేఖర ప్రభు అనే ఆయన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి శిష్యులు అన్నమాట. అయితే మరి వారితో చర్చిస్తూ ఉన్నప్పుడు దేని గురించి? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి గురించి చర్చిస్తున్నప్పుడు జతిశేఖర ప్రభు వంశీదాస బాబాజీ అనే పేరుని ప్రస్తావించారు. నేను మరింతగా కొంచెం ఆయన గురించి చెప్పండి అని అడిగాను. ఎందుకంటే నేను కూడా పూర్వం వంశీదాస బాబాజీ గురించి విన్నాను కాబట్టి. నేను అంటే ఇక్కడ భక్తి వికాస్ స్వామి వారు చెప్తున్నారు, అలా అర్థం చేసుకోండి. అయితే నా ఆనందానికి గొప్ప అదృష్టవశాత్తు నేను అలా అడగగానే తర్వాతి కొద్ది గంటల పాటు జతిశేఖర ప్రభు శ్రీల వంశీదాస బాబాజీ వారి యొక్క వ్యక్తిత్వం గురించి, ఆయన కార్యకలాపాల గురించి చాలా విశదీకరించి చెప్పారు. జతిశేఖర ప్రభు స్వయంగా వంశీదాస బాబాజీ వారు ఎన్నో అద్భుతాలు చేయడం చూశారట. అలాగే ఏ విధంగా వంశీదాస బాబాజీ ఆయన ఒక మహాపురుషుడో, వాత్సల్య రసంలో ఉన్నటువంటి మహాపురుషుడు అనేది ఆయన నిరూపించారనమాట. అంటే ఆయన మనకి తెలియజేశారు. జతిశేఖర ప్రభు ఒరియా భాషలో వంశీదాస బాబాజీ గురించి రాసినటువంటి చిన్న ఒక గ్రంథాన్ని నాకు ఇచ్చారు. అంటే భక్తి వికాస్ స్వామి వారికి ఇచ్చారు. అందులో బాబాజీ మహారాజు వారి యొక్క పర్యటనల గురించి వాటిలో చెప్పబడింది. అంటే జతిశేఖర ప్రభు వారు వంశీదాస బాబాజీ మహారాజుని పూరి వరకు అనుసరించిన సందర్భంలో ఆయన ఒక డైరీని రాసుకున్నారట. అందులో ఆయన రాసుకున్నటువంటి విషయాలను అనుసరించి, అలాగే ఇతర భక్తులు ఎవరైతే బాబాజీ మహారాజ్తో ఉత్తర భారతదేశానికి ప్రయాణం చేశారో వారి యొక్క జ్ఞాపకాలని స్వీకరించి జతిశేఖర ప్రభు ఏం చేశారంటే ఒక చిన్న చిరు గ్రంథం ఒకటి రాశారనమాట, చిరు పుస్తకం. మరి ఈ వివరాలు, అలాగే ఏదైతే జతిశేఖర ప్రభు నాతో చెప్పారో వీటన్నిటి ఆధారంగా నేను ఈ గ్రంథాన్ని రాశాను. ఈ గ్రంథాన్ని శ్రీ వంశీదాస బాబాజీ అనే గ్రంథాన్ని. అలాగే భక్తివర్ధక సాగర మహారాజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి శిష్యులైనటువంటి భక్తివర్ధక సాగర మహారాజ్ అని ఆయన చెప్పినటువంటి కొన్ని ఉదంతాలు కూడా నేను ఇందులో చేర్చాను. మరి ఆ భక్తివర్ధక సాగర మహారాజ్ అనే ఆయన ఈ పుస్తకంలో తన యొక్క బ్రహ్మచారి పేరు ఏమిటంటే అనంత విశ్వంబర. అనంత విశ్వంబర అనేది ఆయన యొక్క బ్రహ్మచారి పేరు అనమాట. ఆ పేరుతోనే ఇక్కడ ప్రస్తావన చేశాను అని చెప్పుకుంటున్నారు. మరి జతిశేఖర ప్రభులాగే ఈ అనంత విశ్వంబర ప్రభు కూడా చెప్పుకోదగిన సమయాన్ని బాబాజీ మహారాజ్తో గడిపారట. ఈ పుస్తకానికి ఇచ్చినటువంటి పరిచయం ఏదైతే ఉందో అది జతిశేఖర ప్రభు ఇచ్చినటువంటి ఒక ప్రవచనంపై ఆధారంగా రూపొందించబడింది. అయితే ఆ ప్రవచనం ముగిస్తూ జతిశేఖర ప్రభు ఏమన్నారంటే,
నేను చాలా వినయపూర్వకమైన, చాలా బలహీనమైన, చాలా చాలా మాయ యొక్క సంకెళ్ళలో చిక్కుకున్నటువంటి వాడిని. అందుచేత నేను వంశీదాసు బాబాజీ గురించి ఏది కూడా సక్రమంగా చెప్పలేకపోతున్నాను. ఆ! ఆయన ఎంతగా నా మనసులో నాకు కృప చూపించారో అంతగానే నేను ఆయన గురించి మాట్లాడగలుగుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నేను వైష్ణవులందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. దయచేసి నా పట్ల దయ చూపండి. ఆ విధంగా నేను ఎక్కడున్నా సరే వంశీదాసు వారిని జ్ఞాపకం చేసుకోగలిగేలా మీరందరూ ఆశీర్వదించండి అని అడుగుతున్నారనమాట. ఎవరు? జతిశేఖర ప్రభు. వంశీదాస స్మరణే సకల విఘ్ననాశ. కేవలం వంశీదాసుని స్మరించడం చేత సకల విఘ్నాలు కూడా నాశనమవుతాయి అని చెప్పి అంటున్నారు. ఆ? మరి నేను వంశీదాసు నుండి చాలా దూరంగా ఉండి ఉండొచ్చు, కానీ నా యొక్క భజనలో నేను ఆయనను గుర్తు చేసుకుంటున్నాను. జై శ్రీల వంశీదాస బాబాజీ మహారాజా అని రాశారు. ఎవరు? జతిశేఖర ప్రభు. పరిచయం ప్రారంభిస్తున్నాం. నవద్వీపానికి చెందినటువంటి ముగ్గురు బాబాజీలు, శ్రీల జగన్నాథదాస్ బాబాజీ, శ్రీల గౌరకిషోరదాస్ బాబాజీ, అలాగే శ్రీల వంశీదాస బాబాజీ. వీరందరూ కూడా శ్రీమద్ భాగవతంలో, అంటే శ్రీమద్ భాగవతం లాంటి ఉత్కృష్టమైనటువంటి వైష్ణవ శాస్త్రాల్లో వివరించబడిన విధంగా కృష్ణ భక్తిలో చాలా లోతుగా నిమగ్నమై ఉండేవారు అన్నమాట. అంటే అనేకమైనటువంటి వైష్ణవ శాస్త్రాలు ఉన్నాయి, అందులో శ్రీమద్ భాగవతం ఉత్కృష్టమైనటువంటిది. అందులో మరి ఈ కృష్ణ భక్తి, శుద్ధ కృష్ణ భక్తి గురించి ఏ విధంగా అయితే చెప్పారో ఆ స్థాయిలో ఈ ముగ్గురు కూడా మునిగి ఉండేవారట. ఎవరు వాళ్ళు? నవద్వీపం యొక్క ముగ్గురు బాబాజీలు: జగన్నాథదాస్ బాబాజీ, శ్రీల గౌరకిషోరదాస్ బాబాజీ, వంశీదాస్ బాబాజీ. మరి గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన ఈ పరిపూర్ణ భక్తులు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆరాధన చేయడం యొక్క ప్రాముఖ్యతను గురించి వారు స్వయంగా ఆచరించి చూపించారనమాట. శ్రీ చైతన్య మహాప్రభుని ఆరాధించడం అనేది ఎంత ముఖ్యమైనటువంటిది అనేది. కృష్ణుడు మాధుర్య విగ్రహంగా చెప్పబడతాడు. మాధుర్య విగ్రహం అంటే ఏమిటి? అంటే మూర్తి వివించినటువంటి మాధుర్యం అన్నమాట. అంటే మాధుర్యానికి ఒక రూపం ఇస్తాడే కృష్ణుడు. కానీ ఆ కృష్ణుని యొక్క మాధుర్యం ఏదైతే ఉందో అది బద్ధజీవులకు అందుబాటులో ఉండదన్నమాట, కృష్ణుని యొక్క మాధుర్యం. కానీ ఎప్పుడైతే ఆ శ్యామసుందరుడు, అంటే ఎవరు? కృష్ణుడు గౌరసుందరునిగా, అంటే చైతన్య మహాప్రభుగా ఆవిర్భవించాడో ఆయన ఔదార్య విగ్రహంగా వచ్చాడు. ఔదార్య విగ్రహం అంటే మూర్తి భవించిన ఔదార్యం అన్నమాట. ఔదార్యం అంటే తెలుసు కదా, ఏమిటి ఔదార్యం అంటే? ఉదార స్వభావం. మరి ఈసారి ఆయన ముఖ్యంగా ఈ కలియుగంలో ఉన్నటువంటి దుఃఖితులైనటువంటి, దౌర్భాగ్యులైనటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రయోజనం చేకూర్చడం కోసం వచ్చారు. ఏ విధంగా? చైతన్య మహాప్రభువుగా. మరి కృష్ణుడు అపరాధులైన వారికి లభ్యం కాడు, కానీ చైతన్య మహాప్రభుగా మాత్రం ఆయన అంత కఠినంగా ఉండడట. చూడండి, అందుకే మనం గౌరవనీతాయుల్ని మనం అర్చిస్తాం. ఎందుకంటే ప్రారంభ స్థాయిలో ఉన్న మనం అనేకమైనటువంటి అపరాధాలు చేస్తుంటాం. కృష్ణుడు అపరాధులను క్షమించడు. ఏం చేస్తాడు? వెంటనే చక్రం వదులుతాడు. కానీ చైతన్య మహాప్రభుగా కృష్ణుడు వచ్చాడు కదా, ఆ రూపంలో మాత్రం ఆయన అంత కఠినంగా ఉండడు. ఎవరైనా కొద్దిపాటి విశ్వాసంతో అయినా గౌరాంగుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తే, లేదా అసలు విశ్వాసం లేకుండా ఉచ్చరించిన చైతన్య మహాప్రభు వెంటనే ఆ వ్యక్తి యొక్క అపరాధాలన్నింటినీ కూడా మన్నించి అతడిని కృష్ణ ప్రేమ స్వీకరించడానికి అర్హుని చేస్తారట. ఏమిటి? కొద్దిపాటి విశ్వాసంతో చైతన్య మహాప్రభు నామాన్ని పలికినా, లేదా అసలు ఎలాంటి విశ్వాసం లేకుండా చైతన్య మహాప్రభు నామాన్ని పలికినా ఏం చేస్తారట? వెంటనే ఆ జీవి యొక్క అపరాధాలన్నింటినీ కూడా మన్నించి అతడు కృష్ణ ప్రేమను పొందడానికి అర్హుణ్ణి చేస్తారట.
మరి గౌడీయ వైష్ణవ ఆచార్యులందరూ కూడా మనందరినీ కూడా ఏమని వేడుకుంటున్నారు మనందరినీ అంటే, ఆహ్, ఈ ఈ కరుణతో నిండినటువంటి చైతన్య మహాప్రభుని, అలాగే తన సోదరుడైనటువంటి నిత్యానంద ప్రభువుని, వాళ్ళిద్దరిని కూడా ఆశ్రయించమని గౌడీయ వైష్ణవ ఆచార్యులు మనందరినీ కూడా వేడుకుంటున్నారు. జగన్నాథదాస్ బాబాజీ, గౌరకిషోరదాస్ బాబాజీ, వంశీదాస్ బాబాజీ వారు చైతన్య మహాప్రభుని ఆరాధించారు. మరి వాళ్ళు భజనానంది సాధువులు, అందుచేత వాళ్ళు ప్రచారం చేయలేదు. కానీ వాళ్ళు తీవ్రమైనటువంటి భజనలో, తపస్సులో, సాధారణమైనటువంటి జనులు అనుకరించలేని స్థాయిలో వారు మునిగిపోయి ఉండేవారు అనమాట. ఎందులో? తీవ్రమైనటువంటి భజనలో, తపస్సులో, అలాగే వైరాగ్యం. మరి వాళ్ళు పరమహంసలు కావడం చేత వాళ్ళు అంటే ఇంకా పరిపక్వత సాధించనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏవి కూడా వాళ్ళు పాటించాల, ఈ ముగ్గురు బాబాజీలు కూడా. ఎందుకంటే వాళ్ళు పరమహంసలు కాబట్టి. వాళ్ళు తిలకం ధరించేవారు కాదు, జపమాలలో వాడేవాళ్ళు కాదు, అలాగే వాళ్ళు నియమితమైనటువంటి సంఖ్యలో జపం చేసేవారు కాదు, లేదా సాధన యొక్క దైనందిన ఏదైతే మనకి కార్యాచరణ ఉందో దాన్ని వాళ్ళు అనుసరించేవారు కాదు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఆయన రచించినటువంటి ఐశ్వర్య కదంబని అనే గ్రంథంలో ఏమంటారంటే, ఎవరైతే భక్తియుత సేవలో ఉన్నత స్థాయిలో ఉంటారో వాళ్ళు మానసిక భజన సాధన చేస్తుంటారట. మానస భజన అంటే మనసులోనే భక్తియుత సేవ సాధన చేస్తూ ఉంటారు. వాళ్ళు తమ యొక్క సహజమైనటువంటి కృష్ణ ప్రేమ ఏదైతే ఉందో, అంటే కృష్ణుడికి తాము అర్పించేటువంటి సహజమైన ప్రేమ ఏదైతే ఉందో అది అడ్డుకోబడాలని వాళ్ళు అనుకోరట. ఈ నియమ నిబంధనల చేత అడ్డుకోబడాలని వారు కోరుకోరు. ఎందుకంటే వాళ్ళకి అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ నియమ నిబంధనలన్నీ కూడా ఎలా ఉంటాయి? అవన్నీ కూడా అడ్డంకులుగా ఉంటాయన్నమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి సహజంగానే ప్రేమ పొంగుతూ ఉంటుంది. మరి ఈ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భక్తియుత సేవ ఎవరు కూడా అనుకరించకూడదు. దీన్ని భక్తి రసామృత సింధువులో శ్రీల రూపగోస్వామి వారు హెచ్చరిస్తున్నారు. ఏమని? శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధిం వినా ఐకాంతికి హరేర్ భక్తిర్ ఉత్పాత ఏవ కల్పతే అన్నారు. మరి ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, భక్తియుత సేవ యొక్క శాస్త్ర నిర్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అవసరం. మరి వాటిని విస్మరించాడనుకోండి సాధకుడు, ఈ హరిభక్తి యొక్క విధి నియమాలని సాధకుడు దాన్ని అపేక్షిస్తే ఏమవుతుందట? ఇది కేవలం ఉత్పాతాన్ని మాత్రమే కలిగిస్తుందని చెప్తున్నారు. కానీ అదే గ్రంథంలో శ్రీల రూపగోస్వామి వారు ఉపదేశించారు. ఎందులో? భక్తి రసామృత సింధువులో. ఇప్పుడు మనం చెప్పుకున్నది రూపగోస్వామి భక్తి రసామృత సింధువులో చెప్పారు. అదే పుస్తకంలో మరొక విషయాన్ని కూడా చెప్పారు. ఏమని? స్మర్తవ్య సతతం విష్ణుర్ విస్మర్తవ్యో నజాతు చిత్ సర్వే విధి నిషేధాశ్యు ఏతయోరేవ కింకరాహ అని చెప్పన్నారు. అంటే ఎల్లప్పుడూ కూడా కృష్ణుణ్ణి స్మరించండి, ఎన్నడూ కూడా కృష్ణుణ్ణి స్మరించవద్దు. అంటే విష్ణువుని కృష్ణుని మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ కూడా కృష్ణుడు లేదా విష్ణువుని స్మరించండి, ఎన్నడూ కూడా కృష్ణుడు లేదా విష్ణువుని మర్చిపోవద్దు. అన్ని విధి నియమాలు కూడా ఈ నిర్దేశానికి సేవకులే అని చెప్పుకుంటున్నారు. మరి ఎవరికైతే చూడండి, విముఖత కలిగినటువంటి విద్యార్థికి, విముఖత కలిగిన విద్యార్థి అంటే ఎవరికైతే సహజంగా ఇష్టం ఉండదో, ఎవరికైతే సహజంగా జపం చేయడం ఇష్టం ఉండదో, చదవడం ఇష్టం ఉండదో, ఉదయాన్నే నిద్ర లేవడం ఇష్టం ఉండదు, లేదా విధి నియమాలు పాటించడం ఇష్టం ఉండదో, అలాంటి వారికి ఒక క్రమశిక్షణతో కూడిన వాతావరణం అవసరం. అలా ఉంటేనే వాడు ఏం చేస్తాడు? సాధన చేయగలుగుతాడు. కానీ ఎవరైతే చాలా ఉత్సుకత కలిగినటువంటి విద్యార్థి ఎవడైతే ఉంటాడో అలాంటి వాడిని మనం బలవంత పెట్టాల్సిన అవసరం లేదనమాట. పుస్తకాలు తెరిచి చదవరా నాయనా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి? ఉత్సుకత కలిగినటువంటి వాడికి. అలాగే
ఎవరైతే భక్తియుత సేవ పట్ల సహజమైనటువంటి రుచిని పెంపొందించుకోలేదో వాళ్ళకి నియమాలు అవసరం. ఆ! కానీ ఎవరైతే అప్పటికే చాలా ఉన్నత స్థాయిని సాధించిన వారున్నారో వారికి విధి నియమాల వల్ల ఉపయోగం ఉండదనమాట. ఆ! వంశీదాస బాబాజీ మరి ఆయన అత్యున్నతమైనటువంటి పరమహంస. ఆ! ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క ప్రవర్తన చాలా అసహజంగా ఉండేవట. ఎంత అసహజంగా ఉండేవంటే ఆయన ప్రవర్తన, ఆయన యొక్క వ్యక్తిత్వం కేవలం అత్యంత పురోగతి చెందినటువంటి భక్తులు మాత్రమే. ఎవరైతే ఆయన స్థాయిలో పరిపూర్ణత సాధించిన వాళ్ళున్నారో, వాళ్ళు మాత్రమే స్పష్టంగా ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించగలిగేవారట. ఆ! హ్మ్. అయినప్పటికీ ఆహ్, అంటే ఈ శ్రీల వంశీదాస బాబాజీ ఆహ్, ఆయన యొక్క సాధనలో ఎలాంటి సాంప్రదాయాన్ని పాటించేవారు కాదు. అంటే ఎలాంటి పద్ధతుల్ని వాటిని పాటించేవారు కాదు వంశీదాస బాబాజీ. అలా అని ఆయన విచక్షణ లేని వ్యక్తి కాదు. అర్థమవుతుంది కదా! ఏమన్నారిక్కడ? తన సాధన విషయంలో ఎలాంటి ఒక పద్ధతి, పాడు, ఒక సాంప్రదాయాన్ని పాటించకపోయినా, అలాగని ఆయన విచక్షణ లేని వ్యక్తి కాదు. ఆ! ఆయన ఖచ్చితంగా ఆనుకూలస్య సంకల్పః, ప్రాతికూలస్య వర్జనం అనే సూత్రానికి చాలా కఠినంగా అంటిపెట్టుకొని ఉండేవారట. అంటే అర్థం ఏమిటి? ఆనుకూలస్య సంకల్పః అంటే అనుకూలమైనది దేనైనా స్వీకరించాలి. అననుకూలమైనది అంటే అనుకూలం కానిది ఏదైనా సరే ఉంటే, దేనికి భక్తియుత సేవని సాధన చేయడానికి దానిని తిరస్కరించాలి అనే విషయానికి మాత్రం ఆయన పూర్తిగా చాలా కఠినంగా అంటిపెట్టుకొని ఉండేవారట. అయితే ఎవరైతే చాలా పురోగతి చెందిన భక్తుల్లాగా నటిస్తూ ఉంటారో, వాళ్ళలాగా కాకుండా ఆ! ఎవరైతే వాస్తవంగా కృష్ణుని పట్ల సహజమైనటువంటి భక్తిలో మునిగి ఉంటారో, వారెన్నడూ కూడా అసలైనటువంటి తాత్విక అవగాహన ఏదైతే ఉందో కృష్ణ చైతన్యం గురించి, దాని నుంచి ఎప్పుడూ కూడా పక్కదారి పట్టరనమాట. కానీ ఎవరైతే ఉన్నతి సాధించకపోయినా సరే, ఉన్నతమైన భక్తులా నటిస్తూ ఉంటారో, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఈ కృష్ణ చైతన్యపు తాత్విక అవగాహన ఏదైతే ఉందో, సరైన అవగాహన దాని నుంచి పక్కదారి పడుతుంటారు. కానీ ఎవరైతే ఉన్నతి సాధించిన వాళ్ళు ఆ విధంగా పక్కదారి పట్టరు. మరి వంశీదాస ఆయన తరచుగా ఒక పిచ్చివాడిలాగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ, ఆయన ఎన్నడూ కూడా శాస్త్ర నిర్దేశాలకి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మాట్లాడేవారు కాదట. చూడండి. పిచ్చివాడు పిల్లవాడు ఎలా మాట్లాడుతుంటాడో అంటా ఉంటాడు కదా! అలా మాట్లాడుతూ ఉండేవారట వంశీదాస బాబాయ్. ఆ! కానీ ఆయన ఎప్పుడు కూడా ఈ శాస్త్ర నిర్ధారణలు ధృవీకరించనటువంటి వాటిని ఎప్పుడు కూడా ఆయన వాటికి సరిపోలనటువంటి వాటితో ఎప్పుడు కూడా ఆహ్, ఆయన సమ్మతించేవారు కాదు. ఆ! ఆయన ఏదైతే మాట్లాడారో అదంతా కూడా గౌడీయ వైష్ణవ సిద్ధాంతానికి అనుగుణంగా ఉండేది. ఆయన ఎన్నడూ కూడా ఈ బూటకపు భక్తుల యొక్క కల్పనల చేత ప్రభావితం కాలేదు అని చెప్పి అంటున్నారు. ఆ! మరి ఆ సమయంలో అంటే వంశీదాస బాబాజీ ఉన్న సమయంలో ఆహ్, అపసాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఎంతోమంది సభ్యులు వాళ్ళందరూ కూడా భక్తులుగా చలామణి అవుతూ ఈ నవద్వీపంలో పోగుపడిపోతూ ఉన్నారట. వాళ్ళంతా కూడా ఊహాజనితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండేవారు. ఊహాజనితమైనటువంటి సాధనలు చేస్తూ ఉండేవారు. ఆ! మరి సాధారణమైనటువంటి జనులేమో ఎవరెవరైతే ఒక గొప్ప భక్తునిలాగా భావ ప్రదర్శన చేస్తుంటారో వాళ్ళందరిని కూడా భక్తుడిగా అంగీకరించేవారు. అంతే కదా! చాలామంది భావ ప్రదర్శన చేస్తుంటారు. భావ ప్రదర్శన అంటే ఏమిటి? ఆ! అస్సలు, అస్సలు నేనెప్పుడు కృష్ణుడిని మర్చిపోను ప్రభు. అసలు జపం చేస్తున్నావా అంటే, జపం చేయను. ఎందుకనంటే అసలు కృష్ణుడిని మర్చిపోనటువంటి సమయం ఉండదు. ఆహా! నువ్వు కృష్ణుడిని మర్చిపోవా? నువ్వేం చేస్తావు? ఆఫీసులో ఉద్యోగం చేస్తాను. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తా. ఎప్పుడు కృష్ణుడిని మర్చిపోను. జపం చేస్తావా? చెయ్యవు. చూడు. ఆ! ఇదంతా ఏమిటిది? ఇదంతా బూటకపు ఇదనమాట. అంటే వాళ్ళని వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా చాలా ఉన్నత స్థితిలో ఉన్నాననుకుంటారనమాట. కానీ కనీసమైన విధి నియమాలు కూడా పాటించరు వాళ్ళు. అది ఇక్కడ విషయం. ఆ! ఒక భక్తుడిని కలిశాను నేను. అంటే మధ్యలో నేను చెప్తున్నానిది. ఆ భక్తుడు ఎప్పుడూ కూడా మందిరంలో ఆహ్, మంగళారతికి రాడనమాట. ఆ భక్తుడు. ఎప్పుడు కూడా రాడు. ఇంకది అందరికీ తెలిసిందే. అదేంటంటే ఇంక ఆ వ్యక్తి రాడు మంగళారతికి.
ఆ వ్యక్తిని నేనేదో ఎప్పుడో కలిసాను. కలిస్తే ఆ భక్తుడు ఏమన్నాడంటే, "ప్రభు మీ మందిరంలో మీరు శ్రీల ప్రభుపాదుల వారి విగ్రహం పెట్టుకోవచ్చు కదా!" అని చెప్పి అన్నాడు. అంటే నేనేమన్నానంటే, "పెట్టుకోవచ్చు ప్రభు, కానీ ఇంక మాకేమి విగ్రహాలవి ఏమి లేవు కదా! అందుకనే ప్రభుపాదుల వారి విగ్రహం కూడా లేదన్నా." ప్రభుపాదుల వారి విగ్రహం చాలా మహత్యం ఉంటుంది ప్రభు. అసలు మనం తక్కువ అంచనా ఎయకూడదు. ఎందుకంటే ఒకరోజు నేను అప్పుడప్పుడు నాకు ప్రభుపాదుల వారు చాలా గమ్మత్తయినటువంటి విషయాలు జరుగుతుంటాయి అన్నాడు. ఏం జరిగిందట అంటే ఆహ్, ఒకరోజు ఆయన ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ప్రణామం చేశాడట. ప్రణామం చేసి లేచి ప్రభుపాదుల వారి వైపు చూసేటప్పటికి ప్రభుపాదుల వారు ఆవలించినట్టుగా కనిపించిందట. అసలు ఏంటి ప్రభు అది అసలు? ప్రభుపాదుల వారి మూర్తి అలా ఉంటుంది గానీ అసలు చాలా గమ్మత్తుగా, ఎంత విశేషం చూడండి అన్నాడు. ఆ! అంటే బహుశా అది చేసేవలే వెధవ ప్రమాణం నువ్వును. మంగళారతికి రావు గాని వచ్చి నా దగ్గరికి వచ్చి పడతన్నావా అనేమో ఒకవేళ. ఆయన చెప్పడం ఏమన్నాడంటే ప్రభుపాదుల వారు ఆవలించినట్టుగా కనిపించిందట. సో, అలాంటి వాళ్ళు ఉంటారనమాట కొంతమంది. ఆ! కాబట్టి ఆయన అంటున్నాడు, ఇలాంటివి చాలా లీలలు జరుగుతుంటాయి. మీరు పెట్టుకోవాలి ఒక విగ్రహం. ఎనీవే. సో, అయితే ఆహ్, ఎందుకంటే సాధారణమైనటువంటి వాళ్ళు, ఎందుకంటే మనం కాబట్టి గుర్తించగలుగుతున్నాం. ఆయన చెప్పింది ఏమిటి ఇలా మాట్లాడుతున్నారని. అదే సాధారణమైన వ్యక్తులైతే ఏమనుకుంటారు? అమ్మో! అసలు ఏమిటిది, ప్రభుపాదుల వారు ఈయన్ని చూసి ఆవలించారంట. ఎంత గొప్ప భక్తుడీయన అని. ఆ! శ్రీల భక్తివినోద ఠాకూర్ల వారు, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఈ అపసాంప్రదాయాల పేరుతో పక్కదారి పట్టిన వాడిని చాలా తీవ్రంగా వాళ్ళు ఖండించేవారనమాట. చాలా నిరసన వ్యక్తం చేసేవారు వాళ్ళ పట్ల. ఆ! కానీ అలాంటి వాళ్ళు బాబాజీ మహారాజుని మాత్రం చాలా ఉన్నతమైన శుద్ధ భక్తునిగా అంగీకరించేవారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆ! ఒకవేళ వాళ్ళు మనకి శ్రీల వంశీదాస బాబాజీ మహారాజ్ యొక్క వాస్తవ స్థితి గురించి చెప్పి ఉండకపోతే, బహుశా ఈ పుస్తకంలో వివరించబడిన విధంగా ఈ వంశీదాస బాబాజీ యొక్క దివ్యమైనటువంటి దివ్యానందంతో కూడినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో, దానిని మనం ఖచ్చితంగా ఏదో ఒక లౌకికమైనటువంటి పిచ్చితనంగానో, లేకపోతే ఏదో ఆహ్, హ్మ్, ఏమంటారు దాన్ని, ఒక తీవ్రమైనటువంటి ప్రవర్తనగానో పరిగణించి ఉండేవాళ్ళం అని చెప్పి అంటున్నారు. ఎందుకని అలా అనుకోవడం లేదు ఇప్పుడు మనం అంటే కారణం, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు, భక్తినాథ్ ఠాకూర్ల వారు లాంటి గొప్ప గొప్ప భక్తులు. వాళ్ళు మన అపసాంప్రదాయాలపై ఎంతగానో పోరాడారనమాట. అలాంటి వాళ్ళు వంశీదాస్ బాబాజీ ప్రవర్తనను మాత్రం చాలా చక్కగా అంగీకరించేవారు. కాబట్టి ఇది ప్రామాణికమైందని మనకు అర్థమవుతుంది. హ్మ్. హ్మ్. అందుచేత మనం ఆహ్, మన యొక్క చాలా పరిమితమైనటువంటి అనుభవంపై ఆధారంగా ఆహ్, దురవగాహనతో కూడినటువంటి లేదా తప్పుడు నిర్ణయాలు మనం చేపట్టకూడదనమాట. అర్థమవుతుంది కదా! అంటే తప్పుడు అవగాహనకి రాకూడదని చెప్పి అంటున్నారు. మన యొక్క పరిమితమైన అనుభవంపై ఆధారంగా చేసుకొని. ఎవరి గురించి? ఒక ఉన్నతమైనటువంటి భక్తుడి గురించి. ఎవరైనా ఒక ఉన్నతమైన భక్తుడు ఉన్నాడంటే, అతని యొక్క వ్యవహారాల గురించి మన పరిమితమైన అనుభవంతో తప్పుడు మనం ఏమంటాం దాన్ని? తప్పుడు నిర్ధారణకి రాకూడదు. లేదా దురవగాహన చేసుకోకూడదు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వారు ఏమనేవారంటే, శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ, శ్రీల గౌర కిషోర్ దాస్ బాబాజీ, అలాగే శ్రీల వంశీదాస్ బాబాజీ వారు ఆహ్, వారు ముగ్గురు కూడా ఏమిటంటే చాలా సన్నిహితమైనటువంటి వారట. ఆ! వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆహ్, ఎవరైతే వైష్ణవులు అవుదాం అనుకుంటున్నారో వారి చేత ఎల్లప్పుడూ కూడా పూజనీయులు అని చెప్పన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకరికొకరు చాలా సన్నిహితమైనటువంటి వాళ్ళు. వైష్ణవులు అవ్వాలనుకునే వాళ్ళ చేత సదా పూజనీయమైనటువంటి వాళ్ళు అని చెప్పన్నారు. ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి వారు. హ్మ్. హ్మ్. అయితే భౌతికంగా మనం చూస్తే వంశీదాస బాబాజీ జగన్నాథ్ దాస్ బాబాజీతో గానీ, శ్రీల గౌరకిషోర్ దాస్ బాబాజీతో గానీ ఎప్పుడు కలవలేదసలు. ఆ! కానీ వాళ్ళందరూ కూడా నిత్యసిద్ధ మహాభాగవతులు కాబట్టి, వాళ్ళు నిత్యం ఆధ్యాత్మిక తలంలో
శ్రీ శ్రీ రాధాకృష్ణుల యొక్క సేవలో వృందావనంలో ఎప్పుడు కూడా కలిసి ఉంటారు అనే భావనతో ఇలా చెప్పారనమాట. ముగ్గురు కూడా చాలా సన్నిహితమైనటువంటి ఆహ్, ఏమంటారు వాళ్ళని సహచరులు అని చెప్పడం జరిగింది. మనం ఏమనుకుంటే అలా చెప్పగానే ముగ్గురు బాగా కలిసి ఉండేవారేమో. కానీ ఇక్కడ చెప్పేదేంటి వాళ్ళు కలిసి ఉండేది ఎందులో? దివ్యతలంలో. ఆ! బృందావనంలో ఆధ్యాత్మిక సేవలో వారు ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండేవారని చెప్తున్నారు. హ్మ్. మరి ఎవరైనా ప్రశ్నించొచ్చు ఏమనంటే, ఈ ముగ్గురు బాబాజీల్లాంటి ముక్త జీవులకు భౌతిక ప్రపంచంలో చేయడానికి ఏమీ లేనప్పుడు వారెందుకొచ్చారు ఇక్కడికసలు అని. ఎందుకంటే వాళ్ళొచ్చి ప్రచారం చేశారా? ప్రచారం చేయలేదు. వాళ్ళకి భౌతిక ప్రపంచంతో అసలు పనే లేదంటున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకొచ్చారు వాళ్ళు అని ఎవరైనా అడగొచ్చు. శ్రీల నరోత్తమదాస్ ఠాకూర్ల వారు దానికి సమాధానం చెప్పారట. దర్శనే పవిత్ర కోరో ఏయ్ తుమార గుణ అని చెప్పన్నారు. అంటే కేవలం గొప్ప భక్తుణ్ణి చూడడం ద్వారా వ్యక్తి పవిత్రుడవుతాడు. ఆ? కాబట్టి ఒక భక్తుడి యొక్క విలువని మనం ఎలా తెలుసుకోలేమంటే అతడు ఎన్ని మందిరాలు స్థాపన చేశాడు, లేకపోతే వాళ్ళు ఎంతమంది శిష్యుల్ని తయారు చేశారు అనే దానితో మనం ఒక భక్తుడిని అంచనా వేయలేమట. ఆ? ఆ, మరి ఈ వంశీదాస బాబాజీ లాంటి అంటే వంశీదాస బాబాజీ స్థాయిలో ఉండేటువంటి శుద్ధ భక్తుల యొక్క అరుదైనటువంటి సాంగత్యం చేత ఈ ప్రపంచం చెప్పుకోలేని అంటే కొలవలేనంతగా లబ్ధిని పొందుతుందట. చూడండి, అంటే కేవలం అలాంటి వారు ఉంటే చాలు. ఎలాంటి వారు? శ్రీల వంశీదాస బాబాజీ స్థాయిలో ఉండే అరుదైనటువంటి శుద్ధ భక్తుల యొక్క సమక్షం చాలు ఈ ప్రపంచాన్ని అంచనా వేయలేనంతగా, కొలవలేనంతగా ప్రయోజనాన్ని చేకూర్చడం కోసం. కాబట్టి ఆ విధమైనటువంటి వైష్ణవులను చూడడం లేదా వారి గురించి వినడమే చాలా పవిత్రకరం. చూడండి, అందుచేత మరి మన యొక్క స్వీయ పవిత్రీకరణ కోసం గొప్ప గౌరవంతో ఈ గ్రంథాన్ని మనం చదవాలి అని చెప్పి అంటున్నారు. అర్థమవుతుంది కదా? ఎందుకంటే వంశీదాస్ బాబాజీ గురించి ఎలాంటి వారు తెలుసుకోవాలంటే అది కూడా మనకి ఇక్కడ చెప్పారు. ఎవరికంటే ఎంతో కొంత గౌడీయ వైష్ణవ సంస్కృతితో, గౌడీయ వైష్ణవ చరిత్రతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఎవరైతే కృష్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసమే ఈ గ్రంథం శ్రీ వంశీదాస బాబాజీ అనేది. అర్థమవుతుంది కదా? ఇది మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. మరి శ్రీల వంశీదాస బాబాజీ మహారాజా చూడడానికి పిచ్చివాళ్ళలాగా కనిపించేవారు. ఆయన ప్రవర్తన కూడా చాలా పిచ్చివాళ్ళలాగే ఉండేది. కానీ ఆయన ఒక ప్రామాణికమైనటువంటి గౌడీయ వైష్ణవ సాంప్రదాయ సాధువు అన్నమాట ఆయన. ఈ గౌడీయ మఠానికి సంబంధించినటువంటి అన్ని పంచాంగాలు కూడా, అలాగే గౌడీయ మఠం నుంచి వచ్చినటువంటి అనేక ఇతర మఠాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి వారి యొక్క పంచాంగాల్లో ఈ వంశీదాస బాబాజీ యొక్క తిరోభావ తిథి గురించి ప్రస్తావన చేస్తాయి. మరి ఇస్కాన్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? గౌడీ మఠం నుంచి వచ్చే కదా. కాబట్టి అందుకే మన ఈ పంచాంగంలో కూడా, మన యొక్క క్యాలెండర్లో కూడా ఈ వంశీదాస బాబాజీ తిరోభావ తిథి నమోదు చేయబడింది. అయితే ఈ గ్రంథాన్ని ప్రచురించక ముందు పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది భక్తులు అసలు వంశీదాస బాబాజీ పేరు కూడా వినలేదట. చాలామందికి తెలియదు. అందుచేత మరి గొప్ప ఆనందంతో మరి శ్రీల వంశీదాస బాబాజీ యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయనే ఆశతో, అలాగే ఆశతో నేనేం చేస్తున్నాను, నా పాఠకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గ్రంథాన్ని అందిస్తున్నాను అని చెప్పి అంటున్నారు. ఎవరు? భక్తివికాస స్వామి వారు. మరి శ్రీల వంశీదాస బాబాజీ వంటి దివ్యమైనటువంటి వ్యక్తిని, ఆయన గురించి వివరించడంలో నా యొక్క అసమర్థతను ఒప్పుకుంటూ ఈ గ్రంథాన్ని అందించడంలో జరిగినటువంటి తప్పులన్నిటినీ కూడా మన్నిస్తారు చదివే వాళ్ళందరూ అని నేను ఆశిస్తున్నాను.
మరి వంశీదాస్ బాబాజీ మహారాజ్ అందరిని ఆశీర్వదించుగాక అని పరిచయాన్ని ముగించారనమాట. మరి వంశీదాస్ బాబాజీకి సంబంధించినటువంటివి రెండే రెండు ఛాయాచిత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి, ఫోటోలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ఇది ఒకటి, ఇది రెండవది. బంగ్లాదేశ్లో మజీద్పూర్ అనే ప్రదేశంలో ఆయన యొక్క సమాధి ఉందన్నమాట. మజీద్పూర్ అనేది బంగ్లాదేశ్లో ఉంది. వీరి పేరు జతిశేఖర్ ప్రభు, ఎడమ పక్కన ఉన్నారు కదా ఆయన, జతిశేఖర్ ప్రభు. కటక్లో పరమపూజ్య భక్తి వికాస్ స్వామి వారు పక్కనే ఉన్నారు కదా, ఆయన కలవడం జరిగింది. ఈయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క శిష్యుడు అన్నమాట. సరే, ఇప్పుడు మొదటి అధ్యాయం ప్రారంభిద్దాం. వంశీదాస్ బాబాజీ వారి యొక్క జీవితం గురించిన సింహావలోకనం అనమాట, ఓవర్వ్యూ అని చెప్పంట. శ్రీల వంశీదాస్ బాబాజీ మహారాజా ఈ ప్రపంచంలో 1859వ సంవత్సరంలో ఆవిర్భవించారు. ఎక్కడ అంటే బ్రిటిష్ వారు పరిపాలించిన భారతదేశంలో అప్పటి తూర్పు బెంగాల్లో ఉన్న మైమన్సింగ్ జిల్లాలో మజీద్పూర్ అనేటువంటి గ్రామంలో ఆయన పుట్టడం జరిగింది. ఇప్పుడు అది ఎక్కడుంది అంటే ఈ ఆధునిక బంగ్లాదేశ్ దేశం ఏదైతే ఉందో అందులో కిషోర్గంజ్ జిల్లాలో పాకుండియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందట ఈ మజీద్పూర్ అనేది. పాకండియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. మరి బాల్యంలో ఆయన భైరవచంద్ర అనే పేరుతో తెలియబడేవారట వంశీదాస్ బాబాజీ. ఏం పేరు అది? భైరవచంద్ర. ఆయన ఒక పేద మత్స్యకారునికి మొదటి పుత్రుడు. ఆ మత్స్యకారుని పేరు ఏమిటంటే సనాతన మల్లబ్రహ్మ. చూడండి, తండ్రి పేరు సనాతన మల్లబ్రహ్మ. మరి తల్లి పేరు శ్రీమతి సర్వసుందరి. ఆమె చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి హిందూ స్త్రీ. ఆమె తరచుగా ఈ ఉపవాసాలు చేస్తూ ఉండేదట, తపస్సులు చేస్తూ ఉండేదట. దేనికోసం అంటే తన కుటుంబ ప్రయోజనం కోసం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేది. మరి వైదిక సంస్కృతిలో మనం చూస్తే గృహిణులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు, వారు భర్త యొక్క సంక్షేమం కోసం, గృహం యొక్క సంక్షేమం కోసం, సంతానం యొక్క సంక్షేమం కోసం తరచుగా ఉపవాసాలు చేస్తూ ఉండేవారు అనమాట. ఈ రోజుల్లో అసలు కలిసి ఉంటేనే అది గొప్ప విషయం, ఇంకా వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించడం ఏంటి. మరి భైరవచంద్ర తర్వాత మరొక ఇద్దరు పుత్రులు కులచంద్ర, రాజచంద్ర అనేవారు పుట్టారట. వారి తర్వాత 4 కుమార్తెలు కూడా కలిగారు. కాబట్టి ఈయన మొట్టమొదటి పుత్రుడు అనమాట వారికి. మరి హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి భైరవచంద్ర తన కుటుంబ గురువు అయినటువంటి నరోత్తమ పరివారానికి చెందిన నరోత్తమదాస్ బాబాజీ నుండి దీక్షను స్వీకరించారట. ఎవరు? భైరవచంద్ర. మరి ఈ నరోత్తమదాస్ బాబాజీ అనే ఆయన, అంటే ఈ నరోత్తమదాస్ ఠాకూర్ కాదు, ఈయన వేరు. నరోత్తమదాస్ ఠాకూర్ గారి పరంపరలో వచ్చినటువంటి నరోత్తమదాస్ బాబాజీ అనే వారి దగ్గర దీక్ష స్వీకరించారు. ఆ నరోత్తమదాస్ బాబాజీ అనే ఆయన పక్కనే ఉన్నటువంటి జమల్పూర్ అనే గ్రామంలో నియోగా ఆకడా అనే ప్రదేశంలో జీవించేవారట. మరి మత్స్యకార కులానికి చెందినటువంటి అనేక మందిలాగే ఈనాటికి కూడా బెంగాల్లో ఈనాటికి కూడా మరి మత్స్యకారి కుటుంబాలు ఉన్నాయి. సాధారణంగా మత్స్యకారులంతా కూడా పేదరికంలోనే ఉంటారు ఇప్పుడు కూడా.
అలాగే ఈ భైరవ్ కూడా తీవ్రమైనటువంటి పేదరికంలోనే ఎదిగాడు. ఆ! అతడి కుటుంబం రోజువారీ చేపలు పట్టుకోవడం ద్వారా ఏవైతే చేపలొచ్చేవో, ఆ చేపలు అమ్ముకోవడం ద్వారానే వాళ్ళు బతికేవారు. ఆ! మరి జీవితం చాలా కఠినంగా ఉండేది. ఆ! మరి ఎలాంటి సౌఖ్యాలు ఉండేవి కావు. మంచి మంచి వస్తువులు, సౌకర్యాలు ఏమీ ఉండేవి కావు. మరింకా విద్య గురించి చెప్పక్కర్లేదు. విద్య అసలే లేదు. మరి యువ భైరవ అతడు అసలు ఆహ్, హ్మ్. అతడు నేర్చుకోదగిందల్లా ఏమిటంటే జీవితంలో చేపలు పట్టుకోవడం, చేపలు అమ్ముకోవడం. అదొకటే ఆయన నేర్చుకోగలిగింది. ఆ! అదే ఆయన యొక్క జీవితం. ఎందుకంటే ఆ కులంలో ఉన్నవాళ్ళు అదే చేస్తారు కాబట్టి. ఇంకా మరి అంతకు మించి ఆశించడానికి ఏమి లేదు ఆయన జీవితంలో. ఆ! మరి భైరవ తన రోజులన్నీ కూడా నది వద్ద గడిపేవారు. తన తండ్రితో అలాగే ఇతర మత్స్యకారులతో గడిపేవారు. మరి సూర్యాస్తమ సమయంలో ఇంటికి తిరిగి వచ్చేవారు. తిరిగి వచ్చి ఆయన ఏం చేసేవారంటే ఆహ్, ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఆకడ అంటే ఆశ్రమం ఏదైతే ఉందో జమల్పూర్‌లో అక్కడికి వెళ్ళేవారనమాట. రోజు సాయంత్రం ఇంటికి తిరిగొస్తూ. అక్కడ మరి ఆహ్, ఆ గ్రామ భాషలో అంటే ఆయనకి తెలిసిన ఏకైక భాష ఏమిటంటే వాళ్ళ గ్రామంలో మాట్లాడే భాష. మాండలికాలని చెప్పి అంటాం. చూడండి ఇప్పుడు మన గోదావరి ప్రాంతంలో ఒక రకంగా మాట్లాడతాం. యాస అంటాం కదా దాన్ని. ఆ! ప్రకృతి అంటే మాండలికం అంటారు సంస్కృతంలో. మామూలుగా చెప్పాలంటే యాస. సో, ఆయనకి తెలిసిన భాష కూడా ఏమిటంటే వాళ్ళ వాళ్ళ గ్రామంలో మాట్లాడే యాస తప్ప ఇంకేమి రాదంట ఆయనకి. హ్మ్. హ్మ్. మరి ఆ యాసలోనే ఆయన తన గురువు నుండి వినేవారు. శ్రవణం చేసేవారు. దేని గురించి? ఈ భౌతిక జీవితం యొక్క తాత్కాలిక తత్వం గురించి, అలాగే శ్రీకృష్ణుని యొక్క చైతన్య మహాప్రభు యొక్క లీలల గురించి, అలాగే దివ్యానామం యొక్క వైభవాల గురించి వినేవారు. ఆ! మరి ఆ సమయంలో ఆయన నరోత్తమదాస్ ఠాకూర్‌ల వారి యొక్క గీతాలు కూడా నేర్చుకుని ఉండొచ్చు. ఎందుకంటే సర్వసాధారణంగా అందరూ పాడుకుంటూ ఉండేవారు. ఆ! హ్మ్. మరి అదే ఆ విధంగా నరోత్తమదాస్ ఠాకూర్‌ల వారి పాటలు నేర్చుకోవడం ఏదైతే ఉందో అదే హ్మ్. ఆయన జీవితంలో పడినటువంటి అన్ని కష్టాలకి కూడా ఒక ఓదార్పుగా మిగిలిందనమాట. చూడండి. అంటే ఎన్ని కష్టాలు పడాల్సొచ్చినా సరే, నరోత్తమదాస్ ఠాకూర్‌ల వారి యొక్క గీతాలు నేర్చుకున్నారు గదా! వినేవారు గదా! అది ఓదార్పుగా ఉండేది. ఉపశమనంగా ఉండేదనమాట తన జీవితానికి. హ్మ్. హ్మ్. మరి వంశీదాస బాబాజీ ఆయన నిరక్షరాస్యుడు. ఆయనకి రాయడం కూడా ఏం రాదు. ఆయన చదువు నేర్చుకోలేదు. ఆ! కానీ ఈ నరోత్తమదాస్ ఠాకూర్‌ల వారి యొక్క పాటలు మాత్రం ఎప్పుడు గూడా ఆయన నోట్లో ఆడుతుండేవట. ఆ! ఆహ్, ఎందుకంటే నరోత్తమదాస్ ఠాకూర్‌ల వారు రాసినటువంటి పాటలు ఎంత సులభమైనటువంటి భాషలో రాశారంటే, చివరికి నిరక్షరాస్యులు కూడా ఆ పాటలని వినడం ద్వారా, ఆ పాటలని పాడడం ద్వారా అత్యున్నతమైనటువంటి వైదిక సత్యాలని తెలుసుకోగలిగేవారనమాట. చూడండి. అది నరోత్తమదాస్ ఠాకూర్‌ల వారు రాసిన పాటల యొక్క ఔన్నత్యం అనమాట. హ్మ్. మరి శ్రీల నరోత్తమదాస్ ఠాకూర్‌ల వారు తరచుగా నరోత్తమదాస్ ఠాకూర్‌ల వారిని తరచుగా బాబాజీ మహారాజ్ వారు ప్రస్తావన చేస్తూ ఉండేవారు. ఆ! అయితే ఆయన పాడినటువంటి ఆయన గుర్తు చేసుకునేటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో, నరోత్తమదాస్ ఠాకూర్‌ల వారి పాటలు, అవి వాస్తవమైన రచనలకి ఆయన పాడే వాటికి కొంచెం భేదం ఉండేదట. అంటే నిజంగా ఉన్న పాట ఆయన రాసింది ఒకలా ఉంటే, ఈయన పాడేది ఒక రకంగా ఉండేదట. హ్మ్. ఇంకా బాబాజీ మహారాజ్ ఏం చేసేవారంటే ఆ పాడేటువంటి పాటల్ని ఇంకా మెరుగ్గా పాడేవారట. నరోత్తమదాస్ ఠాకూర్‌ల వారు పాడిన దానికంటే కూడా ఇంకా మెరుగ్గా పాడేవారట. ఆ! ఆహ్, హ్మ్. కాబట్టి ఆ విధంగా ఆయన చాలా తరచుగా బాబాజీ అంటే నరోత్తమదాస్ ఠాకూర్‌ల వారి రచనల నుండి ప్రస్తావన చేస్తూ ఉండేవారు. ఆ పాటలు పాడుతూ ఉండేవారు. అప్పట్లో మరి ఇప్పట్లాగే బెంగాల్‌లో ఉన్నటువంటి గ్రామాలు అంతా కూడా ఈ వైష్ణవత్వం యొక్క ఆహ్, తప్పుడు అవగాహనలతో నిండిపోయి ఉండేవి అన్ని గ్రామాల్లో కూడా చూడండి. అంటే ఈ తప్పుడు సాంప్రదాయాలు. వైష్ణవమే పైకి కానీ అంతా కూడా తప్పుడు ప్రాతినిధ్యం అన్నమాట. ఆ! కొంతమంది వైష్ణవత్వం అంటే అది దుబాకూరుతనానికి అనుమతిగా అనుకునేవారట. దుబాకూరుతనం అంటే ఏమిటి? ఇంగ్లీష్‌లో డిబాచరీ అని చెప్పి అంటాం. తెలుగులో దుబాకూరు అని చెప్పి అంటాం. దుబాకూరు పనులంటే ఏమిటి?
చేయకూడనటువంటి అసభ్యకరమైనటువంటి పనులు. కాబట్టి వైష్ణవత్వం అంటే దానికి అనుమతిగా అనుకునేవారట పూర్వం చూడండి గ్రామాల్లో. ఆ! కొంతమందేమో కృష్ణలీలల్ని అనుకరిస్తూ డబ్బు సంపాదించుకునేవారట. ఆ! కానీ ఈ భైరవ్ ఎప్పుడు కూడా ఆ విధమైనటువంటి నటుల చేత ఆకర్షింపబడలేదు. ఆ! ఆయన కేవలం తన గురువు యొక్క పాదపద్మాలకి దగ్గరగా ఉండేవారు. చాలా జాగ్రత్తగా గురువు దగ్గర నుంచి మాత్రమే వినేవారు. గురువు ఎవరు? నరోత్తమ దాస్ బాబాజీ. క్రమంగా భైరవ ఆహ్, హ్మ్. ప్రతిరోజు కూడా రాత్రి ఎక్కువ సమయాన్ని గురువు ఆశ్రమం దగ్గరే గడపడం మొదలుపెట్టారు క్రమక్రమంగా. ఆ! మరి ఈ భైరవ్ ఏ విధంగా ప్రాపంచిక కలాపాల పట్ల విరక్తిని పెంచుకుంటూ ఉండడం చూసి ఆయన యొక్క తల్లిదండ్రులు ఏం చేశారంటే చాలా ఆందోళనతో వివాహం ఏర్పాటు చేశారనమాట. సాధారణంగా చేసేది అదే కదా! ఎవడన్నా ఆధ్యాత్మికంగా ఎక్కువ వెళుతున్నాడంటే వెంటనే ఏం చేస్తారు? వివాహం ఏర్పాటు చేస్తారు. కానీ వాళ్ళు వివాహం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ భైరవుని యొక్క భౌతిక జీవితం పట్ల విముఖత కేవలం పెరిగిందే తప్ప తగ్గలేదు. మరి వివాహం అయిన కొద్ది కాలం తర్వాత ఆయన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. భార్యని అలాగే ఒక 6 నెలల వయసు ఉన్నటువంటి పుత్రుడిని విడిచిపెట్టేసి వైరాగిలాగా వెళ్ళిపోయారట ఆయన. ఆయన వేష ఆశ్రయాన్ని స్వీకరించారట. వేష ఆశ్రయం అంటే బాబాజీ దీక్షను స్వీకరించారు. ఎవరి నుండి? నరోత్తమదాస్ బాబాజీ నుండి. మరి ఆ నరోత్తమదాస్ బాబాజీ వారు ఆ భైరవునికి బాబాజీ దీక్షనిచ్చి ఆయనకి వంశీదాస అని నామకరణం చేశారు. కొత్త పేరు ఇచ్చారనమాట, వంశీదాస అని. ఆ తర్వాత ఆయన కేవలం బాబాజీ మహారాజా అని మాత్రమే సంబోధించబడేవారు. అందరూ కూడా బాబాజీ మహారాజ్ అంటూ ఉండేవారు అంతే. మరి ఆయన యొక్క పూర్వజీవనం ఎలాంటి సౌఖ్యంతో కూడి ఉండనదైనప్పటికీ కూడా ఈయన ఇంకా తీవ్రమైనటువంటి తపస్సును చేపట్టారట. చూడండి, సాధారణంగా తపస్సు అంటే మనం ఏమనుకుంటాం? మామూలుగా భౌతికమైనటువంటి సౌఖ్యాలు లేవనుకోండి, తపస్సుతో కూడిన జీవితం అనుకుంటాం. ఆయన జీవితం సాధారణంగానే తపస్సుతో కూడిన జీవితం. కానీ ఆయన ఇంకా తీవ్రమైన తపస్సును స్వీకరించారట వంశీదాస్ బాబాజీ. మరి పూర్వం ఆయన ఏం ధరించేవారు అంటే, ఆయన వేషం చూస్తే పూర్వం ఎలా ఉండేదంటే ఒక చినిగిపోయినటువంటి దోవతి లేదా ఒక చినిగిపోయిన గంచె కట్టుకుని ఉండేవారట. ఇప్పుడు ఆయన అది కూడా వదిలేసి ఒక కౌపీనం మాత్రమే కట్టుకునేవారు. ఇంకా అంతకుమించి ఏం కట్టుకునేవారు కాదు వంశీదాస్ బాబాజీ. కొద్ది రోజుల పాటు వంశీదాస ఆయన నియోగ ఆఖడాలో ఉంటూ అక్కడ రాధాకృష్ణ విగ్రహాలని పూజిస్తూ ఉన్నారు. తర్వాత మరి 3 సంవత్సరాల పాటు మజీద్పూర్లో ఉన్నటువంటి పంచవటిలో ఉన్న తర్వాత ఆయన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ తీర్థస్థలాలని దర్శించాలని యాత్ర ప్రారంభించారు. ఆయన చాలా చాలా సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసేవారు. అలా ప్రయాణం చేస్తూ క్రమంగా ఆయన నవద్వీపానికి వచ్చారు. నవద్వీపానికి వచ్చిన తర్వాత ఇక జీవితంలో మిగిలిన సమయం అంతా ఆ నవద్వీపంలోనే ఆయన గడపడం జరిగింది. అంతిమంగా ఆయన మళ్ళీ మజీద్పూర్కి తిరిగి వెళ్ళి అక్కడ నుండి ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారనమాట. బహుశా 1903 సంవత్సరంలో కావచ్చు, శ్రీల భక్తివినోద ఠాకూర్ల వారు శ్రీ సిద్ధాంత సరస్వతి వారిని వంశీదాస బాబాజీ ఆశ్రమానికి తీసుకొచ్చారు మొదటిసారిగా. ఎవరు? భక్తివినోద ఠాకూర్ల వారు భక్తి సిద్ధాంత సరస్వతిని తీసుకొచ్చారట 1903 సంవత్సరంలో వంశీదాస బాబాజీ ఆశ్రమానికి. మరి ఆ ఆశ్రమం ఎక్కడ ఉంది అంటే బొరో అఖడ అంటే బడా అఖడ అంటే పెద్ద ఆశ్రమం అని అర్థం. ఆఖడ అంటే ఆశ్రమం అని అర్థం అనమాట. వికృతి పదాలు ఇవన్నీ. బొరో అంటే పెద్ద అని అర్థం. మరి అప్పట్లో అది ఈ బడా ఆశ్రమానికి దగ్గరలో ఒక తోటలో ఉండేదట. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కోలాద్వీపంగా చెప్తారు. అంటే నవద్వీపంలో 9 ద్వీపాలు కదా నవద్వీపం అంటే, అందులో కోలాద్వీపం అనేది ఒకటి అనమాట. సో ఆ ప్రదేశంలో ఉండేది. శ్రీల భక్తివినోద ఠాకూర్ల వారు సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారికి బాబాజీ మహారాజు యొక్క ఉన్నతమైనటువంటి స్థితి గురించి తెలియజేశారు. ఇక ఆ తర్వాత నుండి సిద్ధాంత సరస్వతి వారు అలాగే శ్రీ వంశీదాస బాబాజీ వారు గొప్ప పరస్పర గౌరవాన్ని పంచుకునేవారట. చూడండి, అంటే వంశీదాస బాబాజీ పట్ల భక్తిసిద్ధాంత సరస్వతి వారికి గొప్ప గౌరవం ఉండేది. అలాగే భక్తిసిద్ధాంత సరస్వతి వారి పట్ల వంశీదాస బాబాజీకి
గొప్ప గౌరవం ఉండేది ఇద్దరికి కూడా, ఒకరి మధ్య ఒకరికి. హ్మ్. మరి బాబాజీ మహారాజా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిని ఏమని పిలిచేవారంటే జగన్నాథేర్ విమల అనేవారట. జగన్నాథేర్ విమల అంటే ఏమిటి? జగన్నాథుని విమలుడు అని చెప్పర్థం అని పిలిచేవారట. ఎందుకంటే సిద్ధాంత సరస్వతి యొక్క బాల్యనామం ఏమిటంటే విమలా ప్రసాద్ కదా, అందుకని. ఆ? అంటే విమలా ప్రసాద్ అంటే ఏమిటి? విమలాదేవి యొక్క కృపతో జన్మించినవాడు అని. విమలాదేవి అంటే ఎవరు? పూరిలోని జగన్నాథ మందిరంలో ఉన్న దుర్గాదేవి యొక్క రూపం అది, విమలాదేవి మందిరం. ఆ? శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వారు కొన్నిసార్లు ఆ, వంశీదాస బాబాజీ వారి యొక్క కుటీరాన్ని సందర్శిస్తూ ఉండేవారు. నవద్వీప పట్టణంలో ఉన్నటువంటి ఆయన యొక్క భజన కుటీరాన్ని సందర్శిస్తూ ఉండేవారు. కానీ సందర్శించినప్పటికీ కూడా ఆయన కొంచెం దూరంగానే ఉండి ప్రణామాలు చేసేవారు అనమాట. ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. మరి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు వస్తుండడం చూసి బాబాజీ మహారాజా గట్టిగా అనేవారట, ఓ మంజిరి వచ్చింది అనేవారట. ఆ? ఆ? ఓ మంజిరి వచ్చిందే, మరి రాధా కూడా వస్తుందేమో, వస్తుందిలే అనేవారట. మంజిరి అంటే ఎవరు? మంజరులు అంటే ఎవరు? శ్రీమతి రాధారాణి యొక్క సేవకులు. అంటే మంజరులు అంటే వాళ్ళ వయసు 11 సంవత్సరాల వయసులో ఉన్న కన్నెపిల్లలు అని చెప్పి అంటాం కదా, అలాగే ఉంటారన్నమాట ఇప్పుడు వాళ్ళు. వారిని మంజరులు అని చెప్పి అంటారు. అంటే కన్యలను కూడా అనకూడదు, ఇంకా ఇంకా చిన్న వయసే, కుమారి అర్థమవుతుంది కదా. కుమారి అని చెప్పి అంటాను, చిన్న ఇంకా రజస్వల కానటువంటి వయసు గల స్త్రీలు వాళ్ళు ఉంటారు కదా, వారిని కుమారీలు అని చెప్పి అంటాం. మంజరులంతా కూడా ఆ వయసులోనే ఉంటారనమాట. కాబట్టి మరి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఎప్పుడు వచ్చినా సరే ఆయన వస్తుండడం చూసి మంజరి వచ్చింది, మరి రాధా ఏమిటి, ఆమె కూడా వస్తుందిలే అనేవారట. అంటే ఇక్కడ ఏమిటి? బాబాజీ మహారాజా సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిని ఒక మంజరీగా సూచించేవారు అనమాట. మరి కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది సిద్ధాంత సరస్వతి వారి యొక్క వరిష్ఠ శిష్యులు మరి సిద్ధాంత సరస్వతి వారిని నయనమణి మంజరి అని చెప్పి వారు చెప్పారనమాట. కృష్ణలీలలో నయనమణి మంజరి అని చెప్పారు. జగదీశ భక్తి ప్రదీప అనే ఒక భక్తుడు, ఆయన ఒకసారి, అంటే జగదీశ భక్తి ప్రదీప అంటే ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి వారి శిష్యులు అన్నమాట. ఆయన ఏమన్నారంటే, ఒకసారి నేను సిద్ధాంత సరస్వతి వారు వంశీదాస బాబాజీని దర్శించడానికి వెళ్ళినప్పుడు కోలాద్వీపంలో ఆయనతో పాటు వెళ్ళాను నేను. ఇప్పుడు 1914 గౌర పూర్ణిమకు ముందు ఒకసారి వెళ్ళారు, అప్పుడు నేను కూడా వెళ్ళాను అని చెప్పి అన్నారు. జగదీశ భక్తి ప్రదీప తర్వాత కాలంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క మొదటి సన్యాస శిష్యుడు అయ్యారనమాట. ఆయన పేరు భక్తి ప్రదీప తీర్థ మహారాజా అనేది ఆయన యొక్క సన్యాసనామం. అయితే వారు ఆ సమయంలో ఏం జరిగిందని చెప్పారు. బాబాజీ మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన కొద్ది సమయం పాటు ఎవరితోనూ ఏం మాట్లాడలేదట. మాట్లాడకుండా తన యొక్క ఆరాధ్య దైవాలు ఎవరైతే ఉన్నారో వారితోటి ఈ ప్రార్థన నుంచి పాడుతూ ఉన్నారట. ప్రార్థన అనేటువంటి గ్రంథం నుండి. అంటే సిద్ధాంత సరస్వతిని అంటే వెళ్ళేటప్పటికీ ఆయన అటువైపు తిరిగి, శ్రీ విగ్రహాల వైపు తిరిగి ప్రార్థనా గ్రంథం నుండి గీతాలు పాడుతూ ఉన్నారు. కానీ తర్వాత సిద్ధాంత సరస్వతిని చూసి గట్టిగా అరిచారట ఆయన, ఓ నా గౌరాంగుని యొక్క సహచరుడు వచ్చాడు అని చెప్పి అన్నారట. భక్తి సిద్ధాంత సరస్వతి వారిని చూసి, నా గౌరాంగుని యొక్క స్వంత సహచరుడు వచ్చాడు అని చెప్పి అన్నారట. అప్పుడు బాబాజీ మహారాజా గౌరవప్రదంగా సిద్ధాంత సరస్వతి వారిని ఆసీనులను చేసి మళ్ళీ ఆయన పాడడం ప్రారంభించారట. మరి ఆ సందర్శన తరువాత సిద్ధాంత సరస్వతి వారు వివరించారు, బాబాజీ మహారాజా కృష్ణుణ్ణి నరోత్తమదాస ఠాకూర్ల వారి భావంలో సేవిస్తున్నారు అని దాని గురించి చాలాసేపు వివరణ చెప్పారట. అలాగే మరి బాబాజీ మహారాజు యొక్క పైన ఆయన కనిపించే అసంబద్ధమైనటువంటి ప్రవర్తన అంతా కూడా ఎందుకు అలా ఉంటుందంటే లౌకికమైనటువంటి వారిని తప్పుదోవ పట్టించడం కోసం, లౌకికమైనటువంటి వారిని మోసం చేయడం కోసం ఆయన
పైకి ఆ విధంగా అసంబద్ధమైనటువంటి ప్రవర్తనను చూపించేవారు అని చెప్పన్నారు. ఆ! ఎవరు లౌకికమైన జనులంటే, అంటే ఎవరైతే ఆహ్, పైకి వైష్ణవులుగా చెప్పుకుంటూ ఉంటారో వారిని కూడా లౌకికమైన వారుగానే పరిగణించేవారు వంశీదాస బాబాజీ. అంటే అలాంటి ఆహ్, త ప్రారంభ స్థాయిలో ఉన్న వైష్ణవులు లేకపోతే తప్పుడు అవగాహన ఉన్న వైష్ణవులు, ఊరికే గౌరవం కోసం వైష్ణవత్వాన్ని ప్రదర్శించేవారు. అలాంటి వారిని లౌకికులతో కలిపారనమాట ఇక్కడ. వారందరి నుంచి వాళ్ళందరిని పక్కదారి పట్టించడం కోసం, వాళ్ళ చేత ఈయన అంతరాయం కలగకుండా ఉండడం కోసం ఆ విధంగా ప్రవర్తించేవారని చెప్పారు. అందుచేత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏమనేవారంటే, ఆ విధమైనటువంటి వ్యక్తులు అసలు అర్థం చేసుకోలేరు వంశీదాస బాబాజీని అని చెప్పి అనేవారు. ఇది ఆయన యొక్క ఆహ్, జీవితం గురించి. దీంతో ఒక అధ్యాయం ముగిసింది. మరొక అధ్యాయం మళ్ళీ మనం మరొక సందర్భంలో చర్చిద్దాం. శ్రీ వంశీదాస బాబాజీ की जय, श्रील भक्ति सिद्धांत सरस्वती ठाकुर की जय, श्रील भक्तिनाथ ठाकुर की जय, श्रील प्रभुपाद की जय, परम पूज्य भक्ति विकास स्वामी महाराज की जय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ప్రశ్న ఇది హ్మ్. ఇప్పుడు వంశీదాస్ బాబాజీ నరోత్తమ్ దాస్ ఠాకూర్ గీతాలు పాడుతూ ఆయన రాధాకృష్ణుడిని సేవించేవారు అని ఉన్నారు. కొందరు ఇక్కడ అన్నమాచార్యుల కీర్తనలు పాడతాము అంటారు. అయితే ఆ, వాళ్ళు పాడతాము అన్నప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు భక్తిలో పాడుతున్నారా లేదంటే వాళ్ళు ఏ రకంగా పాడతాం అనుకుంటారు. అంటే వాళ్ళకి నాకు పాడడం వచ్చు కాబట్టి పాడుతూ ఉంటున్నారు అంతే. అంతకుమించి వేరేగా అర్థం చేసుకోవడానికి ఏం లేదు. అంటే కొద్దిగా వాళ్ళకి సుకృతి ఉండొచ్చు వాళ్ళకి. కొంతమంది భక్తులై ఉండొచ్చు, మనకు తెలియదు కదా. అంటే ఊరికే ఒక్క మాట కాకుండా ఇంకేమన్నా వాళ్ళ గురించి తెలిస్తే మనం చెప్పచ్చు. సాధారణంగా చాలామంది ఏంటంటే వాళ్ళకి ఆకర్షణ, భక్తి పాటలు అంటే ఇష్టం, అలా అని వాళ్ళకి తత్వం గురించి అవగాహన ఉండకపోవచ్చు. కృష్ణుడే పూర్ణ పురుషోత్తం భగవానుడు అని అవగాహన ఉండకపోవచ్చు కదా. కానీ వాళ్ళకి సంగీతం అంటే ఇష్టం ఉండొచ్చు, లేదా కొంతమందికి భక్తి అంటే కొంచెం ఏదో ఆకర్షణ ఉండొచ్చు. సో పాడతామంటే వాళ్ళకి పాడడం వచ్చు కాబట్టి పాడుతూ ఉంటారు అంతే. అంతే. కానీ వాళ్ళు ఎవరు ఏమిటి వాళ్ళ వ్యవహారం అంతా వాళ్ళు కలిస్తే కానీ చూస్తే కానీ తెలియదు, మాట్లాడితే కానీ తెలియదు. ఇంకోటి వంశీదాస్ బాబాజీ మహారాజు ఆయన సాధనకు సంబంధించిన విషయాలు అంటే ముందు పాటించేవారు. అంటే బాబాజీ దీక్ష తీసుకోకముందు ఆయన పాటించేవారు సాధన విషయాలు. అంతేనే మరి అందులో ఏముందో అదే నేను చదువుతున్నాను, అందులో నాకు ఏం తెలియదు. ఏమో బహుశా అలా అనుకోరు మనం. అంటే ఎలా ఆయనకి ఆ స్థాయి వచ్చింది అంటే ఆయన న్యాచురల్గా ఆయన చేస్తున్నారు, సహజంగా చేస్తున్నారు. కానీ ఏంటంటే ఆయన ఆయన ఫిలాసఫికల్ డీవియేషన్స్ అసలు ఏం లేవు. ఆయన అంటే థరోలీ అబైడెడ్ బై ది ఫిలాసఫీ. అంటే అది ఆ రకమైన అంటే ఈ రెండు విషయాలు చెప్పారు. ఒకటి ఏంటంటే అనుకూలిస్త సంకల్పం, ప్రతికూల చేసే వర్జనం ఒకటి. ఇంకోటి రూపగోస్వామి భద్రస్వామి చెప్పింది అంటే విష్ణుని ఎట్టి అన్ని పరిస్థితుల్లో స్మరించాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ రెండు చేశారని చెప్పారు. అంటే అంటే అవి రెండు బేసిక్ ప్రిన్సిపల్స్ తీసుకుని ఆయన అలా చేశారా? అవును. అంటే ప్రారంభ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇది ఏది ముందు చెప్పారు కదా, ఏమిటది, సాధన ఉత్పాత ఏవ కల్పతే. ఉత్పాత ఏంటది, శృతి స్మృతి పురాణాది పాంచరాత్రిక విధంగా ఐకాంతికే హరేర్ భక్తి ఉత్పాత ఏవ కల్పతే. అంటే విధి నియమాలను అనుసరించకుండా పాటిస్తే ఉత్పాతం కలిగిస్తుంది ఎవరికి, ప్రారంభ స్థాయిలో ఉన్నవాళ్ళు. కానీ దానికంటే ఉన్నతమైనది ఏమిటి, ఎల్లప్పుడూ కూడా విష్ణువుని స్మరించాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ స్థాయిలో స్మరణలో ఉన్న వాళ్ళకి ఆరంభంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అడ్డంకిగా ఉంటాయి. అంటే వాళ్ళకి ఏమనిపించవచ్చు అంటే 4:30కి ఏమిటి మంగళారతి, అర్ధరాత్రి 12ంటికి వాళ్ళకి అనిపించవచ్చు, అప్పుడే పాడతాం అనమాట. అట్లా సో అనమాట, దే ఆర్ బియాండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే స్పాంటేనియస్ లవ్ అనే స్థాయికి వచ్చేసారు. కాబట్టి ఇంకా వాళ్ళకి విధి నియమాలతో సంబంధం లేదు. అది వాళ్ళు వస్తారు ఆ స్థాయికి. అంటే ఆయన చదవలేదు, ఫిలాసఫీ చదవలేదు,
ఏం చేయలేదు, ఆయన పాటలు పాడుతున్నారు, బట్ ఆ స్థాయికి వచ్చారు ఇట్లా. వచ్చారు అంటే ఆయన ఎవరో మరి ఆయన ఏమనుకోవాలి దాన్ని అంటే పూర్వజన్మలో చాలా గొప్ప భక్తుడై ఉండొచ్చు, లేదా ఆయన ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఈయన విషయంలో ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా వీళ్ళంతా కూడా. కొంతమంది కేవలం వాళ్ళకి ఉన్నటువంటి భక్తి తీవ్రత చేత ఎప్పుడైతే ఆ పాటలు వింటారో వాళ్ళు అది మేలుకుంటుంది అనమాట వెంటనే. నరోత్తమదాస్ ఠాకూర్ వారు చెప్తున్నారు, అది పాటలు వినగానే ఆయనకి అది చాలు. అంటే దాని అర్థం వాళ్ళు సాధారణ జీవులు అయితే కాదు, చాలా 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 పురోగతి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు. అది మనం అర్థం చేసుకోవాలి. పూర్వజన్మలో కూడా వాళ్ళు ఏదో చేయకూడదు ఏదో చేయడం వల్ల వాళ్ళు ఆ విధమైన కుటుంబాల్లో పుడుతుంటారు. కానీ అదే కదా భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఎన్నో అధ్యాయం అది, 6వ అధ్యాయం. సో అలాంటి వాళ్ళు ఏమవుతారని చెప్తున్నారు, తర్వాత జన్మలో ఎప్పుడైతే వాళ్ళకి మళ్ళీ భక్తిని చేపట్టే అవకాశం వస్తుందో వాళ్ళు వెంటనే దాన్ని పూర్తిగా స్వీకరిస్తారని చెప్తుంటారు. సో అలా ఆయన రీజన్ ఏంటి ప్రభు ఇక్కడికి రావడానికి? అంటే ప్రచారం చేయడానికి జనరల్గా వస్తారు, కానీ ఈయన బాబా ఎందుకు వస్తారంటే కేవలం ఆయన్ని చూసిన వాళ్ళని ఈ ప్రదేశాన్ని పవిత్రం చేయడం కోసం అని చెప్పారు కదా మహారాజు. జస్ట్ బై దర్ ప్రెజెన్స్, జస్ట్ బై లుకింగ్ ఎట్ దెమ్ పీపుల్ గెట్స్ ప్యూరిఫైడ్. సో వాళ్ళు ఇంకా హై లెవెల్ ప్రచారం చేయడానికి రాలేదని మనం అంటున్నాం, కానీ వాళ్ళ ప్రచారం వేరే లెవెల్లో ప్రచారం. జస్ట్ వాళ్ళని చూస్తే చాలు పవిత్రులు అయిపోతారు. దర్శనే పవిత్ర కోరో అని చెప్పి అన్నారు కదా నరోత్తమదాస్ ఠాకూర్ వారు. అలాంటి వాళ్ళు లేదా ఈ ప్రదేశాన్ని పవిత్రం చేయడం కోసం అలా